చాక్లెట్ సిరీస్ 7 ప్రోటీన్ బాల్స్ అండి. లాస్ట్ వీడియో ఈ వీడియో ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ సేమ్ అండి. కాకపోతే మౌల్స్ లేకపోతే ఎలా చేసుకోవాలో చెప్తానన్నాను కదా. సో ప్రోటీన్ బాల్స్ ప్రాసెస్ సేమ్ అయినా ఏ వీడియో ఎవరికి ఎలా రీచ్ అవుతుందో తెలియదు కదా, అందుకే ప్రాసెస్ మళ్ళీ చెప్తున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి బాదం పప్పు జీడిపప్పు వేరువేరుగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసి 3 to 4 ఖర్జూర పండ్లను తీసుకొని సీడ్ తీసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసింది ఒక ముద్దలా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఫ్రిడ్జ్లో 5 to 10 minutes ఉంచాలండి. చాక్లెట్స్ ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టండి అంటే నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఈలోపు డార్క్ కాంపౌండ్ని తీసుకొని కట్ చేసి డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. కాంపౌండ్ మెల్ట్ అయ్యాక డ్రై ఫ్రూట్ బాల్స్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాంపౌండ్లో జాగ్రత్తగా డిప్ చేయాలి. బాల్స్ మొత్తంకి చాక్లెట్ అయ్యేలా డిప్ చేసి ఒక ఫోర్క్ మీద పెట్టి ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా చాక్లెట్ ఉంటే వచ్చేస్తుంది. వీటిని ఒక బటర్ పేపర్ మీద ప్లేస్ చేయండి. అలా అన్నీ చేసి ఫ్రిడ్జ్లో ఒక 15 minutes ఉంచి తీసాక సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో హెల్దీ టేస్టీ అయిన ప్రోటీన్ బాల్స్ రెడీ.